బ్రేకింగ్ న్యూస్ అల్లూరు జిల్లా పాడేరులో దారుణం చోటు చేసుకుంది. 7వ తరగతి విద్యార్థినిపై 10th విద్యార్థినులు దాడి చేశారు. సెయింట్ ఆన్ స్కూల్ హాస్టల్లో 10th క్లాస్ విద్యార్థినులు సిగరెట్ తాగుతున్నారని ప్రిన్సిపల్ కు చెప్తానడంతో 7వ తరగతి విద్యార్థినిని బంధించి దుర్భాషలాడుతూ దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ ఘటనపై డీఈఓ విచారణకు కూడా ఆదేశించారు. 7వ తరగతి విద్యార్థినికి ఎలాంటి హాని జరిగినా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. 10th క్లాస్ అలాగే 7th క్లాస్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. అయితే 10th క్లాస్ విద్యార్థినులు కొంతమంది సిగరెట్ తాగుతున్నారు అన్న విషయాన్ని గమనించిన 7వ తరగతి విద్యార్థిని ఈ విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పడంతో వారు ఒక్కసారిగా ఆ అమ్మాయిని ఘెరావ్ చేశారు. ఘెరావ్ చేసి కొట్టినారు. దాడి చేసిన దృశ్యాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అయితే ఈ పూర్తి వ్యవహారంపై ఇప్పటికే డీఈఓ విచారణకైతే ఆదేశించారు. ఒకవేళ 7వ తరగతి విద్యార్థినికి ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసి ఉన్నారు. విద్యార్థినిని బంధించి దాడి చేశారు 10th క్లాస్ స్టూడెంట్స్ అంతా. చూడొచ్చు మనం ఒక విండోలో ఎలాగా అమ్మాయిని బెదిరిస్తూ ఉన్నారు 10th క్లాస్ పిల్లలందరూ కూడా. 7th క్లాస్ పిల్లల్ని కొడుతున్నారు కూడా, ఒక స్టిక్తో కొడుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మా వైజాగ్ ప్రతినిధి రాజు ఉన్నారు ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. రాజు, 10th క్లాస్ విద్యార్థులపై కంప్లైంట్ చేస్తారనేది 7th క్లాస్ అమ్మాయి. డీఓ ఏం చెప్తున్నారు? విచారణ ఎంతవరకు వచ్చింది? ముఖ్యంగా ఇక్కడ పాడేరు సెయింట్ ఆన్స్ హాస్టల్లో జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి 10వ తరగతి విద్యార్థుల పైన ప్రస్తుతం అయితే డిఓకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిగరెట్లు తాగుతూ పట్టుబడినటువంటి ఈ ముగ్గురు విద్యార్థులు కూడా వీళ్ళతో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు. ముఖ్యంగా ముగ్గురు విద్యార్థులు 7వ తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపల్ కి కనుక ఫిర్యాదు చేస్తే నీకు నీ సంగతి చూస్తా ఉంటే ముందుగా బెదిరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఫిర్యాదు చేసిన తర్వాత కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. 10th క్లాస్ విద్యార్థులతో అక్కడ ఉన్నటువంటి హాస్టల్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా కలిసిపోవడంతో ఒంటరి అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం రూమ్ లో తనను బంధించి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అంటే వీపు మీద పిడిగుద్దులు గుద్దుతూ అదే విధంగా కర్రతో కొడుతూ బెదిరించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ విజువల్స్ బయటికి రాకపోయినా కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేసినటువంటి నేపథ్యంలో డిఈఓకి అయితే విద్యార్థి సంఘాలు అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే డిఈఓ స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ అని అక్కడ హాస్టల్లో మొత్తం పరిశీలన చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆదేశించినటువంటి నేపథ్యంలో ఎంఈఓ మొత్తం పరిశీలన అయితే చేసినటువంటి పరిస్థితి. రాజు, ప్రిన్సిపల్ ఏమైనా మాట్లాడారా? వాళ్ళ స్కూల్ గైడ్ లైన్స్ ప్రకారం కావచ్చు, వాళ్ళ స్కూల్ కరికులం కి సంబంధించి అక్కడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏం చెప్తున్నారు ప్రిన్సిపల్? అంటే ప్రిన్సిపల్ అయితే దీని మీద ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి లేదు. వార్డెన్ లో మాత్రం డిఈఓ ప్రస్తుతం సస్పెండ్ చేసినటువంటిది అయితే కనిపిస్తుంది. విద్యార్థులు ఇక్కడ సిగరెట్లు హాస్టల్లోకి సిగరెట్స్ ఎలా వస్తుంది, విద్యార్థులు సిగరెట్లు కాల్చుకున్నటువంటి విషయాన్ని ఎందుకు గమనించలేదు అనే దాని మీద విషయాన్ని అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా విశ్వేశ్వరరాజు హాస్టల్కి వెళ్ళడం మొత్తం అంతా పరిశీలన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే వార్డెన్ తో పాటుగా అక్కడ మేడ్ గా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా సస్పెండ్ చేసి పక్కన పెట్టారు. దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని చెప్పేసి పాడేరు కలెక్టర్ ఆదేశించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే విషయాన్ని కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 7వ తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ మా అమ్మాయి ఏమీ తప్పు చేయలేదు, 10th క్లాస్ విద్యార్థులు సిగరెట్లు తాగుతున్నటువంటి ఉదంతానికి సంబంధించి బయట పెట్టకుండా ఉన్నది అయినా కూడా 10th క్లాస్ విద్యార్థులను దాడి చేసి కొట్టారు. ఇంకా రక్షణ ఎలా ఉంటుందని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ రాజు, మొత్తానికి చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద 7th క్లాస్ విద్యార్థినిని 10th క్లాస్ విద్యార్థులు అందరూ కూడా ఘెరావ్ చేసి కొడుతూ ఉన్నారు. వాళ్ళు సిగరెట్లు తాగుతూ చూసింది 7th క్లాస్ అమ్మాయి. అయితే ఈ విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్తానడంతో ఒక్కసారిగా
కోపం తెచ్చుకున్న విద్యార్థినులు అందరూ కూడా ఆ అమ్మాయిని ఒక రూమ్లో కూర్చోపెట్టి మోకాళ్ళ మీద కూర్చోపెట్టి పిడిగుద్దులు గుద్దారు. ఆ తర్వాత కర్రతో కూడా కొట్టిన దృశ్యాలు మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద. ఈ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్గా మారాయి. ఈ పూర్తి వ్యవహారంపై డీఓ కఠిన చర్యలు తీసుకుంటామని అయితే హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రిన్సిపల్ దీనిపైన ఏమీ స్పందించట్లేదు. వార్డెన్ అలాగే ఇతర సిబ్బందిని మాత్రం సస్పెండ్ చేశారు. ఈ పూర్తి వ్యవహారంపై విచారణ అయితే కొనసాగుతోంది.